హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన శ్రీ కనక మహాలక్ష్మి మార్గశిర వచ్చేసరికి ఇక్కడ చాలా రథయాత్ర సంబరాలు అయితే జరుగుతున్నాయి. మన కనక మహాలక్ష్మి రథయాత్ర చేస్తున్నారు. ఇక్కడ ఈ సందర్భంలో ఈ పండుగలు కానీ వీలేసిన నాటకాలు కానీ చూస్తుంటే కొన్ని విచిత్రంగా కొన్ని అమ్మవారి అవతారాలు అయితే ఇక్కడ వేయడం అయితే జరిగింది ఫ్రెండ్. చూడండి, మీరు చూసిన వెంటనే అర్థమవుతుంది ఎంత ఒక్కొక్క అవతారం ఒక్కొక్క విశ్వరూపంలో కనిపిస్తున్నాయి. ఇక్కడ నేను ఇక్కడ నుంచి వీడియో తీస్తూ వెళ్తున్నాను, మన ఛానల్లో పెడతామని. అలా అని ఇది ఒక్కొక్క అవతారం ఒక్కొక్కటి అనమాట. ధనలక్ష్మి, ఆదిలక్ష్మి, విశ్వలక్ష్మి, మళ్ళీ మహాలక్ష్మి, ఒక్కొక్క అవతారం ఒక్కొక్కటి అండి. చూస్తే ఇదిగోండి, ఇది కాళీమాత అవతారం. అంటే అన్ని దేవతల కంటే పెద్ద దేవత అనమాట ఈవిడ. చూడండి, నేను చూసిన వెంటనే అనిపించింది రియల్గా కాళీమాత ఇక్కడ వచ్చి దిగిందేమో అని ఒక భయం అయితే వేసింది అనమాట. చూడండి, చూసారా ఆ మేకప్ వేయడం కానీ వేషధారణ వేయడం కానీ చాలా బాగుంది కదా. చూడండి, ఇక్కడ జనరేటర్ అయితే కనెక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి దగ్గర మన కరెంట్ అయితే సప్లైమెంట్ ఉండదు కాబట్టి జనరేటర్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ చాలామంది అయితే వాళ్ళ కోరికలు కానీ ఏవైనా ఉంటే వాళ్ళ మాల కూడా వేశారండి. కనక మహాలక్ష్మి మాల కూడా వేస్తున్నారు ఇక్కడ. అలాగే ఇక్కడ ఉండి చూడండి, స్వయంగా మన కనక మహాలక్ష్మి తల్లి అయితే అక్కడ దర్శనమిస్తున్నారు. అక్కడ గుడి టైప్లో ఉంది చూసారా, దాన్నే రథయాత్ర టైప్లో తీసుకెళ్తున్నారు అందరు మోసుకొని. దానిపైన మన పంతులు గారు అయితే ఉన్నారు. అన్ని దర్శనాన్ని ఆయన్ని తీసుకొని ఆయన పూజిస్తున్నారు. అక్కడ నేను ఇంకా దగ్గరికి వెళ్ళి ట్రై చేద్దాం అనుకున్నాం కండి, అంటే ఏమాత్రం కూడా మొదలు చూడండి, ఇదిగోండి మొత్తం బంగారంతోనే ఉందన్నమాట. ఈ దర్శనానికి నేను ఇలా చూసినందుకు నాకు చాలా ఆనందం అయితే కలిగిందండి. ఆ అమ్మ తల్లికి తెలుసుకుంటే ఏదైనా జరుగుతుందన్నమాట. సో ఈ వీడియో ఎండింగ్ వరకు మీకు చెప్తున్నాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా ట్రై చేశాను, ఇంకా ఆ అమ్మ తల్లి ముఖం తీయాలనుకోవడం కానీ ఏమాత్రం అయితే కుదరలేదు. ఎందుకంటే ఆ పూల దండ కానీ ఏవైనా దగ్గరికి అయితే పడ్డాయి. మ్యాక్సిమం ఎంతో కొంత తీయడానికి అయితే ట్రై చేశాను, ఇదండి వెళ్ళిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చిన